నమస్తే నమస్తే అన్న అన్న రేపా రేపు సుభాష్ పంపిస్తా సుభాష్ తీసుకొని ఆయన వసంత పంచమి పురస్కరించుకొని భారీ ఏర్పాట్లు చేయాలని ప్రభుత్వం చెప్పినా జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి అధికారులకు చెప్పినా నిర్లక్ష్యం వహిస్తున్నారని బీజేపీ నాయకులు బీజేపీ ఎమ్మెల్యే రామారావు పటేల్ ఆరోపిస్తున్న పరిస్థితి. అయితే ఇప్పటికే సౌకర్యాలు లేక ఇబ్బందికర పరిస్థితి ఉందని చెబుతున్నారు. ట్రాఫిక్ అంశంలో ఇంకా క్లారిటీ రాలేదని చెబుతున్నారు. దీంతోపాటు ముఖ్యంగా పుణ్యక్షేత్రాలు ఏదైతే ఉన్నాయో గోదావరి ఘాట్ లాంటి ఈ పుణ్యక్షేత్రంలో గోదావరి స్నానాలు చేస్తున్న ఘాట్ వద్ద ఇప్పటికే సిల్ట్ పేరుకుపోయింది, ఇసుకంతా మీటలేసిందని చెబుతున్నారు. ఇప్పటి వరకు ఎటువంటి సౌకర్యాలు కల్పించలేదని చెబుతున్న పరిస్థితి. అయితే సంవత్సరాలు గడిచినా ఇంకా బాసర పుణ్యక్షేత్రం మాత్రం సమస్యల వలయంలో చిక్కుకొని ఉందని కొంతమంది చెబుతున్న పరిస్థితి. దీంతోపాటు అధికారులు కూడా నిర్లక్ష్యం వహిస్తున్నారు. జిల్లా కలెక్టర్ పూర్తి స్థాయిలో దీనిపై ఒక శ్రద్ధ చూపట్లేదని చెబుతున్న పరిస్థితి. జిల్లా కలెక్టర్ వెళ్ళి అధికారులతో నామమాత్రం మీటింగ్లు పెడుతున్నారు, రివ్యూలు పెడుతున్నారు, కానీ అభివృద్ధి అంశంలో శూన్యం ఉంది. గతంలో ఉన్న అభివృద్ధి ఉంది. ఇప్పటి వరకు బాసర టెంపుల్ అంశంలో ఎటువంటి అభివృద్ధి పనులు జరగలేదని చెబుతున్న పరిస్థితి కనబడుతుంది. అయితే ఆ మంత్రి సీతక్క మాత్రం మరో విషయం చెబుతున్న పరిస్థితి. ఈసారి వసంత పంచమికి ప్రభుత్వం తరపున అన్ని ఏర్పాట్లు చేశాం, భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా జాగ్రత్త పడుతున్నామని చెబుతున్న పరిస్థితి. ఇప్పటికే అధికారులకు సూచించిన పరిస్థితి కనబడుతుంది. అధికారులు సక్రమంగా పనిచేయకపోతే కఠినంగా వ్యవహరించవలసి ఉంటుంది, కఠిన చర్యలు తప్పవని చెబుతున్న పరిస్థితి. దీనికి సంబంధించి ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేశాం, జాగ్రత్తలు పడుతున్నాం, ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు చేశాం. భక్తులకు ఆ స్థానాల ఘాట్ నుంచి మొదలుకొని ప్రత్యేక క్యూ లైన్ వరకు భక్తులకు సంబంధించిన అంశంలో ఎక్కడ ఎటువంటి అసౌకర్యం కలగకుండా అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నామని చెబుతున్న పరిస్థితి. మరోపక్క బీజేపీ నాయకుల ఆరోపణ ప్రకారం భక్తులకు మౌలిక వసతులు పూర్తి స్థాయిలో లేవని చెబుతున్న పరిస్థితి. అయితే దీంతోపాటు ముఖ్యంగా ఆలయం అంశంలో, ఆలయ పర్యవేక్షణ అంశంలో కూడా కొంత లోపం ఉంది. వెంటనే దీన్ని సరిదిద్దాలని చెబుతున్న పరిస్థితి కనబడుతుంది. భక్తులు కూడా కొంతమంది దీనిపై ఏకీభవిస్తున్న పరిస్థితి, ఆరోపిస్తున్న పరిస్థితి కూడా కనబడుతుంది. వెంటనే ఈగనైనా అధికారులు వెంటనే స్పందించి పూర్తి స్థాయిలో వసంత పంచమికి పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేయాలని అటు ప్రజలు కోరుకుంటున్న పరిస్థితి కనబడుతుంది. ఓటు స్టూడియో. భారతదేశంలో చదువుల తల్లి సరస్వతి అమ్మ ఏకైక టెంపుల్ అంటే తెలంగాణ రాష్ట్రంలో ముదోల్ నియోజకవర్గంలో బాసర గ్రామానికి ఒక టెంపుల్ ఉంది. గత కొన్ని సంవత్సరాల నుంచి అనువైభవంగా 5 సంవత్సరాల పిల్లగాళ్లకు మూలా నక్షత్రం, అమ్మవారి పుట్టినరోజు ఏదైతే అక్షరాభ్యాసం చేస్తే పిల్లగాళ్ళు అమ్మవారి ఆశీర్వాదం ఇచ్చి మంచి చదువు నేర్చునని ఒక అనువైభవం ఉంది. దానికోసం వసంత పంచమి రోజు 3వ తారీఖు ఫిబ్రవరి రోజు లక్షలాది భక్తులు అమ్మవారి దర్శనానికి, చిన్న పిల్లగాళ్ళ అక్షరాభ్యాసానికి తరలి వస్తారు. దానికోసం ఇక్కడ గత 3-4 రోజుల నుంచి ప్రభుత్వంకు ఎన్ని మాటలు చెప్పినా కూడా ప్రభుత్వం కేర్లెస్ చేస్తుంది. దానికోసం నేను ఒకటే పిలుపు ఇచ్చాను. ముదోల్ నియోజకవర్గం శాసనసభ్యుల తరఫున స్వచ్ఛ భారత్ కింద మా బాసర అభివృద్ధి కుంటి పడిపోయింది. ఎన్నో ప్రభుత్వాలు వచ్చాయి, టీడీపీ కానీ, టీఆర్ఎస్ కానీ, కాంగ్రెస్ కానీ ఏ ప్రభుత్వంలో కూడా బాసరకి న్యాయం జరగలేదు. ఎక్కడ లేని విధంగా బాసరని చాలా అన్యాయం చేస్తున్నారు. బాసర అంటే నాకు చిన్న చూపు అయిపోయింది. రాజకీయంలో ఎలాగైతే బాసర వెళ్తే ఏదో ఒకటి అయితే భయంని సృష్టించుకున్నారు కొందరు కూనా నా కొడుకులు. ఇవాళ
ఎన్నో సంవత్సరాల నుంచి బాసర గోదావరి ఘాట్లో అభివృద్ధి లేదు, దేవస్థానం అభివృద్ధి లేదు. బాసరకి భక్తులు రావాలంటేనే భయపడుతున్నారు. ఎందుకంటే ప్రతిదీ కూడా డబ్బులు ఎక్కువ, అంటే ఛార్జీలు ఎక్కువ వసూలు చేస్తున్నారు. భక్తులకు అన్నదానం సౌకర్యం కూడా తక్కువ పెట్టిరు, 500 మందికి పెట్టిరు. సుమారు దేవస్థానానికి 10,000 మంది భక్తులు వస్తారు, వీళ్ళు 500 మందికి అన్నదానం పెడుతున్నారు. దేవస్థానంలో క్యూ లైన్ సరిగ్గా లేవు, బాత్రూమ్ వ్యవస్థ లేదు. అధిక సంఖ్యలో భక్తులు వస్తే ఉండడానికి కనీసం రూమ్లు కూడా లేవు. గోదావరి ఘాట్ దగ్గర స్నానానికి వస్తే ఘాట్ సరిగ్గా శుభ్రంగా ఉండదు. ఎందుకంటే ఇక్కడ రెగ్యులర్ ఈవో పెట్టరు. నానా తూతూ మంత్రం అమ్మవారి పేరు చెప్పి హుండీలకి వెళ్ళి డబ్బులు కొట్టేయడానికో, మినిస్టర్లు కమిషన్ కొట్టడానికో ఈ దేవస్థానాన్ని ఓన్లీ ఏటీఎంగా వాడుకున్నాడు వీళ్ళు. మిమ్మల్ని క్షమించేది లేదు. అమ్మవారు భవిష్యత్తులో ఎవరిని కూడా క్షమించదు. బాసర ప్రజలు కూడా మిమ్మల్ని క్షమించరు. ఇప్పుడు ఒకవేళ అభివృద్ధి చేయకపోతే భవిష్యత్తులో మీ రాజకీయ పార్టీలకు మా బాసరకైనా రానివ్వబోమని మేము హెచ్చరిస్తున్నాం. నిర్మల్ జిల్లా బాసర అమ్మవారి పుణ్యక్షేత్రంలో అమ్మవారు దక్షిణ భారతదేశంలోనే స్వయంగా వేసిన బాసర అమ్మవారి ఇక్కడ అయితే గత వారం రోజుల నుంచి మీడియా మిత్రులు ఎన్నోసార్లు ఇక్కడ వచ్చే మన వసంత పంచమికి చాలా రకాల ఇబ్బందులు ఉన్నాయి ఇక్కడ అని చాలాసార్లు మన పేపర్లో రావడం జరుగుతున్నది. అయినా ముఖ్యంగా ఇక్కడ ఉన్న టెంపుల్ సిబ్బంది, టెంపుల్ అధికారులు దీన్ని పట్టించకపోవడం చాలా బాధాకరం మాకు. ఎందుకంటే 3 రోజుల నుంచి ఎమ్మెల్యే గారు కూడా ఇక్కడ పర్యటించడం జరిగింది. పనులు పూర్తి స్థాయిలో వేగవంతం చేయాలని అధికారులకు విన్నవించారు. అయినా ప్రభుత్వానికి మరి చిత్తశుద్ధి ఉందో లేదో నాకు తెలియదు. ఎందుకంటే నిన్నటి నుంచి నిన్న ఎమ్మెల్యే రామారావు పటేల్ గారి పిలుపు మేరకు ఇవాళ బీజేపీ నాయకులు కావచ్చు, ఇక్కడున్న భక్తులు అందరూ వందల సంఖ్యలో వచ్చి ఇక్కడ శ్రమదాన కార్యక్రమం మొదలుపెట్టారు. అయినా ఇప్పటికైనా బాసర అమ్మవారి ఆలయ కమిటీ కావచ్చు, అదేవిధంగా అక్కడ ఉన్న అధికారులు ఈవో గారు కావచ్చు, కొంచెమైనా సిగ్గు రావాలి. ఎందుకంటే ఇప్పుడు 2-3 రోజులలో మనకు వసంత పంచమి ఉన్నది కాబట్టి ఇక్కడ చూస్తే చాలా బాధేస్తుంది మాకు. అయితే వేలలో సంఖ్యలో భక్తులు వస్తారు. దయచేసి మేము ఒకటే కోరుతున్నాం, ఇక్కడ ఉన్న మరుగుదొడ్లు కూడా సరిగా కనబడతలేవు. అతి త్వరలో నేను ఒకటే కోరుతున్నా, అతి త్వరలో రెడీమేడ్ మన డబ్బాలతోనైనా లేడీస్కు చాలా రకాల ఇబ్బందులు జరుగుతాయి కనుక మరుగుదొడ్లు ఏర్పాటు చేయాలి. అదేవిధంగా స్నాన ఘట్టాలను ఇంకా అతి త్వరలో వేగవంతం చేసి పూర్తి చేసి శుభ్రత ఉంచితే బాగుంటుందని మేము కోరుతున్నాం. అమ్మ కొండ సురేఖ గారు గత ప్రభుత్వం ఏం చేసింది అయిపోయింది. కానీ మీకు కూడా అమ్మవారి కనికరం కలిగి ఇక్కడ దృష్టి సారించి మార్పులకు సిద్ధం చేసి అమ్మవారి యొక్క ఇక్కడ దక్షిణ భారతదేశంలో ఎలా పేరున్నదో శుభ్రతలో కూడా ఆ పేరు రావాలని మేము కోరుతున్నాము.